హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. వరద ప్రభావం వల్ల మా ఊరు ఈ విధంగా తయారైంది. ఇది మేము వెళ్ళే రోడ్డు. ఆ రోడ్డు చూడండి, అలాగా రోడ్డు దాటుకుని దాని మీద నుంచి వాటర్ ఎలాగా ప్రవహిస్తుందో. అటు పక్కన గోదావరి ఉందన్నమాట. ఆ గోదావరికి అటు నుంచి ఇటు రోడ్డు దాటుకుని ఇలా డౌన్లోకి వెళ్తుంది. ఇది రోడ్డు దాటుతుంది. ఈ వరద ప్రభావం వల్ల చాలా విపరీతంగా దెబ్బతిన్నారు రైతులు దెబ్బతిన్నారు. కొబ్బరి తోటలు దెబ్బతిన్నాయి, చేలు దెబ్బతిన్నాయి. ఈ విధంగా గోదావరి వరద వల్ల అనేక విధాలుగా రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు, నష్టపోయారు. రాకపోకల ప్రయాణాలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఈ వరిసేలు మొత్తం మునిగిపోయినాయి. మొన్ననే ఇంతకుముందు వరి నాట్లు వేసారు, నాట్లన్నీ మునిగిపోయినాయి. ఒక్క వరి నాట్లు కూడా కనిపించలేదు. మొత్తం చెరువులాగా తయారైంది. ఈ విధంగా గోదావరి ప్రవహిస్తుంది. ఈ వరిసేళ్ళు నిండిపోవడం వల్ల జనమంది రైతులు ఇబ్బంది నష్టపోయారు. వాళ్ళకి నష్టపరిహారం గవర్నమెంట్ ద్వారా అందితే చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళకున్న ఇబ్బంది మరి ఎవరికి ఉండకూడదు. ఇది వరిసేళ్ళు ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెంగా కనిపిస్తున్నాయి. మేము రోడ్డు అంటే వెళ్తుంటే వీడియో తీస్తున్నాం అన్నమాట. పక్కన ఉన్నాయన్నీ అవన్నీ వరిసేళ్ళు. ఇందాక మనం చూసింది అది రోడ్డు దాటుకుని మనం ఎదరికి వచ్చేసామాట. అక్కడ నుంచి పక్కన వెళ్తుంటే ఈ పక్కంతా వరిసేలు అన్నీ మునిగిపోయినాయి. కొబ్బరి తోటలు, వరిసేలు. ఓకే ఫ్రెండ్స్, మరి జాగ్రత్త ఫ్రెండ్స్. వార్తల్లోనూ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు